తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. శ్రీకాకుళం జిల్లాలో పెను సంచలనంగా మారినటువంటి ఒక గిరిజన బాలిక అనుమానాస్పద మృతి. రీసెంట్ గా క్రైమ్స్ చూస్తుంటే అసలు వామ్మో, మూవీస్ లో కూడా ఇలాంటి ట్విస్టుల మీద ట్విస్టులు ఉండవేమో అనిపిస్తుంది. ఆ క్రైమ్ చేసే వారి ఆలోచన, అదే విధంగా క్రైమ్ చేసిన తర్వాత వారు వేసే ప్లాన్స్ చూస్తుంటే. శ్రీకాకుళం జిల్లా హిరమండలానికి చెందినటువంటి తోట శ్రీను దంపతులకు ఒక్కగానొక కుమార్తె. ఆ బాలికని చాలా అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అదే విధంగా తోట శ్రీను దంపతులు కూడా వారి కడుపు నిండడం కోసం, పొట్టకూటి కోసం వీధంట సర్కస్లు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించేవారు. అందులో భాగంగానే కొన్నేళ్ల క్రిందట విజయనగరం జిల్లా అయినటువంటి ఎస్కోట నియోజకవర్గంలో ఒకరోజు సర్కస్ ని నిర్వహించారు. ఆ రోజు వెంకట్రావు అనే వ్యక్తి వాళ్ళకి పరిచయం అయ్యాడు. అరే ఆడపిల్ల ఉంది, ఆడపిల్ల ఉన్నప్పుడు మీరు ఆ పిల్ల భవిష్యత్తు గురించి ఆలోచించడం మానేసి వీధి వీధికి తిరుగుతూ ఇలా సర్కస్ నిర్వహించుకుంటున్నారు కదా, రేపు పొద్దున ఆ బిడ్డ భవిష్యత్తు ఏమవుతుందంటే ఒక 4 మంచి మాటలు చెప్పాడు. సో ఎవరైనా మన మంచి కోరి మంచి మాటలు చెప్తే వాళ్ళని మనం ఈజీగా నమ్మేస్తాం. ఆ తోట శ్రీను కుటుంబం ఏదైతే ఉందో అదే చేసింది. మా కుటుంబం గురించి, మా బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి ఒక మహానుభావుడి కింద ఆయన ఊహించుకొని ఒక కుటుంబ సభ్యుల వారి ఇంటికి పిలిచి, హిరమండలానికి, శ్రీకాకుళంలో ఉన్నటువంటి హిరమండలం ప్రాంతంలో ఉన్నటువంటి వారి ఇంటికి పిలిచి ఒక బంధువుల మెలగసాగాడు. సో పాప చదువు మీద దృష్టి పెట్టండి, పాప చదువు బాధ్యత నాది, తనకయ్యే ఖర్చంతా కూడా నేను భరిస్తాను, మీ జీవితం ఎలానో సర్కస్లు చేసుకుంటూ ఇలా అంకితం చేసేసారు, సో పిల్లనైనా అలా ఉంచొద్దంటూ ఆ పాప యొక్క బాధ్యతని తను తీసుకొని ఎస్కోట్లో ఉన్నటువంటి ఒక హాస్టల్లో చేర్పించి పాపకి గార్డియన్గా వ్యవహరిస్తూ తను 10th క్లాస్ వరకు చదివించాడు. అంతా బాగానే ఉంది. 10th క్లాస్ అయిన తర్వాత పాప యొక్క ఎదుగుదలను చూసి ఆ తల్లిదండ్రులు కూడా, అబ్బా బిడ్డ బయటికి వెళ్ళి చదువుకోవడం వల్ల మంచిగా ఉంది, మాలా తిని జీవితం కూడా అవ్వకూడదు, మా ఇద్దరం కష్టపడేది కూడా తన భవిష్యత్తు కోసమే కాబట్టి సో పాప ఇంకా మంచి చదువులు చదవాలి, మంచి ఉద్యోగం చేయాలని ఆలోచించుకున్నారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ని కూడా, బాబు మా బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచించావు కాబట్టి ఇది ఇంటర్మీడియట్ చదువు కూడా నీ చేతిలోనే పెడుతున్నాం, పిల్లని మంచిగా చదివించు నాయన అంటూ వెంకట్రావుకి తల్లిదండ్రులు ఇద్దరు కూడా అర్జించుకున్నారు. సరే ఇంటర్ని కూడా ఎస్కోట్లోనే అక్కడ హాస్టల్లోనే జాయిన్ చేసి ఇంటర్ విద్యను కూడా పూర్తి చేశాడు. తర్వాత వెంటనే తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్లి వెంకట్రావు కారులో తీసుకెళ్లి పాపను అప్పచెప్పాడు. ఇంటర్మీడియట్ వరకు పాప బాగానే చదువుకుంది, రేపు పొద్దున ఇంజనీరింగ్కి వెళ్ళాలి, ఇంజనీరింగ్లో చేరాలంటే కంపల్సరిగా ఇంగ్లీష్ రావాలి, ఇంగ్లీష్లో అక్కడ చెప్పే టీచర్స్ పాఠాలని పిల్ల అర్థం చేసుకోలేకపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది అంటూ ఆ తల్లిదండ్రులకు చెప్పాడు. సరే అయితే ఎలా అయినా సరే పాపని స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో జాయిన్ చేస్తాను అనేసరి వెంకట్రావు ఆ తల్లిదండ్రులకు చెప్పి పాపని కారులో తీసుకొని వెళ్ళాడు. సో పాప బంధువులు కూడా దీనికి ఒప్పుకున్నారు. అంతా బాగానే ఉంది. ఏం చేస్తాడో తెలియదు ఆ దుర్మార్గుడు, ఏమైందో కూడా తెలియదు. పాపని తీసుకువచ్చి ఇంటికి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే వాళ్ళు ఎవరు కూడా ఎత్తట్లేదు, ఎందుకంటే వాళ్ళు సర్కస్ దీంట్లో ఉన్నారు కాబట్టి. సో బంధువులకి ఫోన్ చేసి, ఎవరైతే ఈ బాలిక ఉందో అంటే మృతి చెందినటువంటి బాలిక ఉందో వాళ్ళ బంధువులకు ఫోన్ చేసి, పాప పరిస్థితి ఏమీ బాలేదు కాబట్టి ఇంటికి తీసుకొచ్చేస్తున్నాను అనేసని కారులోండి తీసుకొచ్చి అపస్మారక స్థితిలో ఉన్నటువంటి ఆ బాలికని కుటుంబ సభ్యులకి అందించాడు. ఏమైంది తల్లి, ఏమైంది, నోరంతా బ్లడ్, ముక్కంతా బ్లడ్, అసలు ఏమైంది, నా బిడ్డకి ఏమైందని గుండెలు పగిలేలా రోధిస్తున్న సమయంలో చిన్న కదలికలా తల్లిదండ్రులకి అనిపించింది. అంటే తల్లిదండ్రులు బిడ్డ చనిపోయిందనే మాట నమ్మలేక కొన ఊపిరి ఉందేమో అనే ఆలోచనతోటి మా బిడ్డ బ్రతికే ఉంది, ఆసుపత్రికి తీసుకువెళ్దాం, అంబులెన్స్ ఫోన్ చేయండి అంటే మళ్ళీ వెంకట్రావే అంబులెన్స్ ఎందుకు, నా కారులో తీసుకువెళ్దాం అంటూ శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఒక ప్రముఖ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్లు అయితే మాత్రం చూసి అసలు ఏం జరిగిందో ఏంటో అని వివరంగా కనుక్కున్నారు. అప్పటికే ఎవరైతే వెంకట్రావు ఉన్నాడో ఈ తోట శ్రీను ఫ్యామిలీకి మొత్తం భయపెట్టేశాడు. మీకు డబ్బులు ఎంత కావాలంటే అంత ఇస్తాను, పాపది సాధారణ మరణం కింద చెప్పండి, అసలు పాప మృతికి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఎందుకంటే మీరు ఒకవేళ నా మీద కేసు పెట్టినా
తిరిగి నేను డబ్బులు ఇచ్చి ఆ కేసు ఏమీ లేకుండా దర్జాగా బయటకు వచ్చేయగల డబ్బు స్తోమత నాకుంది. నాకు పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి కాబట్టి పాప వృత్తికి నాకు ఎటువంటి సంబంధం లేదని నేను కేసు గెలిచి వస్తాను. సో మీరు డబ్బులు పోగొట్టుకుంటారు, అన్నిటికీ దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది అన్నట్టు వార్నింగ్ చేశాడు. సో ఈ తల్లిదండ్రులు అతని మాటలకి భయపడి ఆ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఏం అడుగుతున్నారో ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులు ఆ డాక్టర్కి ఏం చెప్తున్నారో కూడా తెలియలేదు. వెంటనే డాక్టర్కి అనుమానం వచ్చి పోలీసులకి పిలిచి జరిగిందంతా చెప్పారు. ఇది ఎందుకు అనుమానాస్పద మృతి కింద ఉంది, దీని కేసు గురించి కొంచెం చూడండి అనేసి. సో పోలీసులు కూడా రంగంలోకి దిగారు. అనుమానాస్పద మృతి కింద కేసు కూడా నమోదు చేసుకున్నారు. అయితే మొహం అంతా చిట్లిపోయి పాప మీద ఒకవేళ అత్యాచారం జరిగి ఉండొచ్చు, అది కూడా సామూహిక అత్యాచారం జరిగి ఉండొచ్చేమో, అందుకు పాప బాడీ కండిషన్ ఫేస్ అదంతా కూడా ఇలా ఉందని డాక్టర్లు అయితే మాత్రం అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇంకేముంది, ఈ దుర్మార్గుడు చేసిన పని బట్ట బయలైనట్టు ఉంది. అయితే ఈ దుర్మార్గుడు ఒక్కడే పాపపై అత్యాచారం చేశాడా, లేక ఇంకెవరితో ఇంకా ఇందులో ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా అనేక విషయాలు కూడా ఇంకా బయటకు రావాల్సింది. అంటే తన బిడ్డగా చూసుకుంటాడు అని వెంకట్రావుని నమ్మి తన ఒకగానొక కూతురు అయినటువంటి ఆ బిడ్డను అతనితో పంపించడమే ఆ తల్లిదండ్రులకి గర్భశోకాన్ని మిగిల్చిందా? నిజంగా ఇప్పుడు పిల్లల్ని బయటికి పంపించాలన్నా, తెలిసిన వారింటికి పంపించాలన్నా 1కి 10 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఇలాంటి సంఘటనలు చూస్తుంటే. సో ఒక సొంత మనిషిలాగా వెంకట్రావుని ఆ కుటుంబ సభ్యులు నమ్మారు. తన బిడ్డ భవిష్యత్తు కోసమే కదా తను ఆలోచిస్తున్నాడని మొత్తం అన్ని ఇంట్లో కుటుంబ పరిస్థితులు అన్ని కూడా వివరించారు. అన్ని విన్నటువంటి ఆయన అంటే పాములాగా కాచు కూర్చున్నాడు. ఎప్పుడు బిడ్డ వయసుకు వస్తుందా, ఎప్పుడు తన కామవాంఛ తీర్చుకోవడానికి అనువైన సమయం దొరుకుతుందా అని ఆలోచించి చెట్టు పొదల్లోకి తీసుకెళ్లి ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డా అనేక అనుమానాలు కూడా ఆ తల్లిదండ్రులు అయితే మాత్రం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదైతేనే అనుమానాస్పద మృతిగా ఉన్నటువంటి ఆ బిడ్డకు న్యాయం జరగాలని తల్లిదండ్రులు కూడా భగవంతుడిని అదే విధంగా పోలీసులను కూడా వేడుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.